ఇలా ఉన్న మొహాన్ని ఇలా చేస్తారని ముందే తెలుసుంటే వీళ్ళకి దూరంగా ఉండేవాడిని. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఫస్ట్ నా అకౌంట్ ని ఫాలో అయ్యి లైక్ కొట్టి ఫుల్ వీడియో చూడండి. ఈ రోజు మా అక్క హల్దీ జరుగుతుంటే అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. వెళ్లే దారిలో ఒక చిన్న పాప మాత్రం కార్ లోంచి నేచర్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. మేము హల్దీ జరిగే ప్లేస్ కి అయితే వచ్చేసాము. వచ్చి రాగానే ఒక జామకాయ అయితే కనిపించింది. అలాగా అది కూడా సింగిల్ ఎక్కడ మిగిలిపోతుంది అనే భయంతో తినేసా. ఇంట్లోకి వచ్చేటప్పటికి మా వాడు జీవితంలో ఏం మిస్ అయినా పర్లేదు ఫుడ్ మిస్ అవ్వకూడదని ఫుడ్ తినేసినాడు. బయటకు వచ్చేటప్పటికి హల్దీ కూడా ఫుల్ గా రెడీ చేశారు. వీళ్ళని చూడండి ఈ ఏజ్ లోనే హైఫై ఇచ్చుకొని బాగా చెప్పుకున్నారు. మా ఏజ్ లో మా అమ్మ దగ్గర పోయి మా అన్నం తప్ప మాకేం తెలియదు. హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది. మా వాళ్ళు వెళ్లి అక్షంతలతో ఆత్మీయత్మే ఓహో అని ఆశీర్వదించి వచ్చారు. హల్దీ అంటేనే అనురాగాలు ఆప్యాయతలు ఇవన్నీ కామన్, కానీ ఇలాంటి అవతారాలు మాత్రం రేరు. ఇంకా అందరితో పాటు హల్దీ అయిపోగానే మన వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి రాజంపేటకి అయితే వచ్చేసాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే పెళ్ళంటే 1,00,000 ఉంటాయి కదా, వాటిల్లో కొన్ని పూలు పండ్లు లాంటివి తీసుకున్నాము. ఇంత లోపల వాన అయితే పడింది. సర్లే ఇంకా ఫాలో కొట్టేయండి. బాయ్.